అవుతున్నాను. 9 + 2 + 4 ఈ దీనికి రైట్ 9 + 2 + 4 + 3 4 + 3 7 7 + 2 9 9ని తీసేశాను, దీన్ని తీసేశాను. అంటే ఈ నంబర్ 9 తోటి పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అవుతుంది రైట్. కాబట్టి ఆన్సర్ 9. 0 రాయకూడదు, ఎందుకనంటే డిజిట్స్ ని యాడ్ చేస్తే మనకు 0 రాదు. మొత్తం అన్ని క్యాన్సిల్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఆన్సర్ డిజిటల్ సమ్ 9 అని. సెకండ్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఫైండ్ ద డిజిటల్ సమ్ ఆఫ్ 6 5 9 8. కొన్ని ఫౌండేషన్ క్వశ్చన్స్. 6 5 9 8 5 4 1 2 6 5 9 8 5 4 1 2. మొత్తము డిజిట్స్ ని యాడ్ చేయొద్దు. ఎక్కడైతే నీకు సమ్ 9 వస్తుందో అన్ని తీసేసాయి. 5 + 4 9 తీసేసాయి. ఇది కూడా 9 తీసేసాయి. 6 + 1 + 2 ఇది కూడా తీసేసాయి. మిగిలింది 58. 5 + 8 is 13. 1 + 3 it is 4. 5 + 8 ఎక్కడైతే 9 కానీ అంకెల సమ్ కానీ 9 కనబడితే అక్కడ తీసేసేయండి రైట్. 9 తీసేసాను, 6 + 1 + 2 తీసేశాను, 4 + 5 తీసేశాను. మిగిలింది 5 + 8. 5 + 8 is 13. 1 + 3 4. ఇక్కడ కూడా చూడండి, ఎక్కడైతే 9 ఉందో వాటన్నిటిని తీసేసుకుంటూ రండి. 9 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 9. మిగిలింది ఏంటి? 2 + 1 + 3 + 2. 3 + 2 5 5 + 2 7 7 + 1 8. ఆన్సర్ డిజిటల్ సమ్ 8. చాలా జాగ్రత్తగా వినండి సార్. 0 లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం వెళ్తున్నాం. ఎక్కడైతే 9 ఉందో దాన్ని తీసేయండి. ఎక్కడైతే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 ఉందో అది కూడా తీసేయండి. 6 5 9 8 4 1 2 into 9. మనం ఇక్కడ సెకండ్ పాయింట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసాం సార్. సెకండ్ పాయింట్ ఏంటి? ఒక నంబర్ ని, సెకండ్ పాయింట్ చూడండి, 9 ఇంటూ ఎనీ నంబర్. 9ని ఒక నంబర్ తోటి మల్టిప్లై చేస్తే, 9ని ఒక నంబర్ తోటి మల్టిప్లై చేస్తే ఆన్సర్ డిజిటల్ సమ్. 9ని ఒక నంబర్ తోటి మల్టిప్లై చేస్తే ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 9. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9. సెకండ్ పాయింట్ డైరెక్ట్ ఎగ్జిక్యూషన్, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 6 5 9 5 4 8 5 4 1 2 6 5 9 8 5 4 1 2 ఇంటూ 63. 63ని నేను 9 into 7 గా రాసుకున్నాను. ఇదేమవుతుంది? 6 5 9 8 4 5 4 1 2 9 into ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 9. 9 into ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమ్ ఈజ్ 9. ఇవన్నీ కొంచెం స్లోగా ఫౌండేషన్. ఇది కూడా ఆన్సర్ 63 ఈజ్ 9. 9 into ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమ్ ఈజ్ 9. నా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి దాన్ని ఆన్సర్ ఆప్షన్లు మెలకలు తిప్పుతూనే ఉంటాను రైట్. నౌ దీనికి మల్టిపుల్ మెథడ్ చెప్తాను సార్. 88 హోల్ స్క్వేర్ మెథడ్ 1. 88 హోల్ స్క్వేర్. Now listen carefully sir. 88 whole square. 88 whole square అంటే 88 into 88 అని అర్థం. 88 square is 88 into 88. 8 + 8 is 16. 16 డిజిటల్ సమ్ ఏమవుతుంది? 7. 8 + 8 is 16. 16 డిజిటల్ సమ్ ఏమవుతుంది? 7. 7 7s are 7 49. 4 + 9 9 తీసేస్తే క్వశ్చన్ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? క్వశ్చన్ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? 4. క్వశ్చన్ డిజిటల్ సమ్ 4 వచ్చింది. ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 4 ఉండాలి. 88 into 88. 88 is 8 + 8 16 7. ఇది కూడా 8 + 8 16 7. 7 7s are 49. 4 + 9 9 తీసేస్తే క్వశ్చన్ డిజిటల్ సమ్ ఎంత? 4. క్వశ్చన్ డిజిటల్ సమ్ ఎంత? 4. ఆన్సర్ కూడా 4 రావాలి. 4 + 4 8. 8 + 12 20. 20 డిజిటల్ సమ్ ఎంత? 2. 4 + 4 8. 8 + 12 20. 7 + 6 13. 13 + 8 21. 2 + 1 ఎంత? 3. 2 + 1 ఎంత? 3.
7 plus 8 15, 15 plus 8 ఎంత 23, 2 plus 3 5. క్వశ్చన్ డిజిటల్ సమ్, ఆన్సర్ డిజిటల్ సమ్ తోటి సేమ్ ఉండాలి, ఆన్సర్ డిజిటల్ సమ్ తోటి సేమ్ ఉండాలి. ఒకటే ఆప్షన్ సేమ్ ఉంది కాబట్టి ఆన్సర్ 7744. సార్ మోర్ దాన్ ఒక్క ఆప్షన్ సేమ్ ఉంటే ఏం చేయాలి అది కూడా చూద్దాం. మెథడ్ 2 ఒక్కొక్క ఆప్షన్ రాసి ఒక్కొక్క మెథడ్ ఇంట్రడ్యూస్ చేస్తాను సార్. మెథడ్ 2 88 square is 7544, 7644, 7844. 88 square digital sum 4, ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 4 ఉండాలి. ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్ 4 ఉంది, ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్ 4 ఉంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇంకో ఆప్షన్ రాశాను 7474, 7474, 7474. ఈ ఆప్షన్ గనక ఉంటే మెథడ్ 2. 7474 డిజిటల్ సమ్ ఏంటి? 7474 డిజిటల్ సమ్ ఏంటి? డిజిటల్ సమ్ ఈజ్ 7 plus 4 11, 11 plus 11 22, 2 plus 2 it is 4. Are you all with me? ఒక్క నిమిషం చూడండి సార్, just 1 minute. Right. 7 plus 4 11, 11 plus 11 22, 2 plus 2 4. రెండు ఆప్షన్ల డిజిటల్ సమ్ 4 ఉంది. అప్పుడు ఏం చేయాలంటే 88 స్క్వేర్ అంటే 88ని మళ్ళీ 88 తోటి మల్టిప్లై చేస్తున్నా. ఒక నంబర్ని మళ్ళీ అదే నంబర్ తోటి మల్టిప్లై చేస్తే ఆ నంబర్ని ఏమన్నాను? పర్ఫెక్ట్ స్క్వేర్ అని అన్నాను. 2 into 2 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. 8 into 8 64 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. ఒక నంబర్ని మళ్ళీ అదే నంబర్ తోటి మల్టిప్లై చేస్తే ఆ నంబర్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అని అన్నాను. ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ ఐదర్ 4 తోటి డివైడ్ అయి ఉంటుంది ఆర్ ఒకటి రిమైండర్ ఇస్తుంది. P1 P2 అనేటి సమ్ మల్టిపుల్ సార్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా ఈ ఫామ్ లో ఉంటుంది, 4 తోటి డివైడ్ అయి ఉంటుంది, లేకుంటే ఒకటి రిమైండర్ ఇస్తుంది 4 తోటి డివైడ్ అవుతాయి. 88 స్క్వేర్ ఈజ్ 88 into 88. ఒక నంబర్ని మళ్ళీ అదే నంబర్ తోటి మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే n గనక ఈవెన్ నంబర్ అయిందనుకోండి, ఈవెన్ ఇంటూ ఈవెన్, 2k1 into 2k2. సో ఆన్సర్ ఏమవుతుంది? 4 తోటి డివైడ్ అవుతుంది. 2 into 2 అంతే కదా, రెండు ఈవెన్ నంబర్లు. అదే ఆడ్ నంబర్ ఉందనుకోండి, అదే ఆడ్ నంబర్ ఉంటే ఆడ్ నంబర్ 2k2 plus or minus 1 whole square. సో 2k2 is 4k2 square plus or minus 4k2 plus 1. ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఐదర్ 4 తోటన్నా పర్ఫెక్ట్ గా డివైడ్ అయి ఉండాలి, ఆ రిమైండర్ ఒకటైనా అయి ఉండాలి. ఎందుకు సార్ అని అంటే n ఇంటూ n, n ఈవెన్ నంబర్ కనుక అవుతే ఈవెన్ ఆన్ స్క్వేర్ ఇట్ ఈస్ అన్ ఈవెన్ నంబర్, ఆడ్ ఆన్ స్క్వేర్ ఇట్ ఈస్ 2k plus or minus 1 whole square. 4 తోటన్నా డివైడ్ అయి ఉండాలి, లేకుంటే 4 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఒకటైనా వచ్చి ఉండాలి. ఇక్కడ చూడండి సార్, ఈ ఆప్షన్ కనుకుంటే 7474 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? 4 1872 +2 +2 ఫామ్ అనేది అస్సలు రాదు. +1 ఫామ్ వస్తుంది ఆర్ +0 ఫామ్ వస్తుంది. 74 ఈజ్ 4 into 18 +2, 4k +2 ఫామ్, 4 into సంథింగ్ అన్న ఫామ్ వస్తుంది, 4 into సంథింగ్ +1 అయిన ఫామ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఈ తప్పు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకటేమో డిజిటల్ సమ్ అప్రోచ్, ఒకటేమో పర్ఫెక్ట్ స్క్వేర్ అప్రోచ్. ఇంకో ఆప్షన్ గనక ఉంటే మీకు ఒక్క డౌట్ రాదు సార్. మెథడ్ 3 డివిజిబిలిటీ రూల్ అప్రోచ్. డివిజిబిలిటీ రూల్ అప్రోచ్, డివిజిబిలిటీ రూల్ అప్రోచ్, డివిజిబిలిటీ రూల్ అప్రోచ్. సపోజ్ గా ఇంకో ఆప్షన్ ఉందనుకోండి 7 8 సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8 4 7 ఇట్లా ఉందనుకోండి. ఆర్ ఇంకో ఆప్షన్ ఇద్దాం, సపోజ్ గా 7 7 4 4 వేసేసాం కదా. సో 7 8 2 4 వేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ గా.
ఈ ఆప్షన్ ఉంటే ఏం చేయాలి? 7, 8, 2, 4 ఏవైనా ఆప్షన్లు ఉండొచ్చు సార్. ఏ ఆప్షన్లు ఇచ్చినా కానీ మనం చెయ్యాల్సిన పద్ధతి 7, 8, 2, 4 ఇలా ఉందనుకోండి సార్. ఇలా ఉంటే 7, 8, 2, 4 ఉంటే ఏం చేయాలి? మీకు కొన్ని ప్రాబ్లం తర్వాత ఐడియా వస్తుంది సార్. 88 స్క్వేర్ ఈజ్ 88 ఇంటూ 88. 88 అంటే 8 ఇంటూ 11. 88 అంటే 8 ఇంటూ 11 అంటే క్వశ్చన్ దేనితోటి డివైడ్ అవుతుంది? 11 తోటి డివైడ్ అవుతుంది. 88 అనేది 8 ఇంటూ 11. 88 అనేది 8 ఇంటూ 11. క్వశ్చన్ 11 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ కూడా 11తో డివైడ్ అవ్వాలి. ఆన్సర్ కూడా 11తో డివైడ్ అవ్వాలి. 11తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ ఎంత అయింది? 8 + 4 12. సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఎంత అయింది? 7 + 2 9. 12 - 9 ఎంత? 12 - 9 ఎంత? 3. సమ్ ఆఫ్ ఒక ఆడ్ ప్లేసెస్ యొక్క సమ్ అండ్ ఈవెన్ ప్లేసెస్ యొక్క సమ్ డిఫరెన్స్ 0 అయినా అయి ఉండాలి, ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 అయినా అయి ఉండాలి. 0 అయినా అయి ఉండాలి, మల్టిపుల్ ఆఫ్ 11 అయినా అయి ఉండాలి. 8 + 4 ఈజ్ 12. 7 + 2 ఈజ్ 9. 12 - 9 0 కాదు, మల్టిపుల్ ఆఫ్ 11 కాదు. సో ఆప్షన్ ఎఫ్ కూడా తీసేశాను. ఆప్షన్ ఎఫ్ కూడా తీసేశాను. ఒక క్వశ్చన్ కి డిజిటల్ సమ్ ద్వారా కొన్ని ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోతాయి. దాని తర్వాత డివిజిబిలిటీ రూల్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ క్వశ్చన్ పరంగా మిగతా ఏదైనా కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. ఆల్ దీస్ 3 మెథడ్స్ ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. 7 ఫస్ట్ డిజిటల్ సమ్ యూజ్ చేశాము. 88 ఇంటూ 88 డిజిటల్ సమ్ 4 వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ 4 రాదు, సెకండ్ ఆప్షన్ 4 కాదు, ఆప్షన్ ఈ 4 కాదు, ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఆప్షన్ ఈ. మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే గనక ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ 4 తోటి డివైడ్ అవుతే 0 రిమైండర్ అయినా రావాలి, 1 రిమైండర్ అయినా రావాలి. రిమైండర్ 2 వచ్చింది, ఇది కాదు. 88 అనేది 8 ఇంటూ 11. సో ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. లాజిక్ క్లియర్ కదా?